నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని దేవుని వైపు చూస్తూ ఉండిపోయావా? దేవుని ప్రశ్నించుకునేస్తామా? బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? యోబు గ్రంథము 42వ అధ్యాయం 2-5 వచనాలు చదువుకుందాము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరార్థకం చేయి వీడెవడు? అలాగున వియోచన లేనివాడనై నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నేను నిన్ను అడిగేదను, దానిని నాకు తెలియజెప్పు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను. ఆమె అయితే నా ప్రేమిస్తమా, ఈ లోకంలో యోబు వలె సమస్తమును ఒకే రోజు పోగొట్టుకున్నవారు ఎవరు లేరండి. కొన్నిసార్లు యోబు వంటి నీతిపరులే దేవుని చేత సాక్ష్యం పొందిన వారే వారికి వచ్చిన శ్రమలను బట్టి దేవుణ్ణి ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, శ్రమలను బట్టి భయపడకు. ప్రభువుకి సమస్తము తెలుసు. నీకు వచ్చిన శ్రమలు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికే. నా ప్రియనేస్తమా, నీకు వచ్చిన శ్రమలను చూసి విశ్వాసాన్ని వదులుకోకు. నీ శ్రమలు కొంతకాలం మట్టుకే ఉండును, అవి శాశ్వత కాలము ఉండవు. నీ కష్టాలను తొలగించి నీకు నెమ్మదినిచ్చి యోబు వలె నూరంతల ఆశీర్వాదాన్ని ఇస్తారు. నిన్ను గూర్చి నీ విశ్వాసం గూర్చి దేవునికి తెలుసు. కొద్ది కాలం ఉండు శ్రమలకు భయపడి విశ్వాసాన్ని విడవక ప్రార్థించు నేస్తమా.